2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే చాలా మందికి ఒక భారీ జైంట్ వీల్ గుర్తొస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిలో సాధ్యమవుతుందా అని అందరూ భావిస్తున్నారు. కానీ దీనిలో ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. ఎందుకంటే లండన్ ఐ ఇది మోస్ట్ పాపులర్ మోడల్. దీన్ని చూసే ప్రపంచం అంతా కూడా దుబాయ్ ఐ కానీ, సింగపూర్ ఐ కానీ ఇట్లాంటివన్నీ వచ్చినాయి. లండన్ ఐ, దుబాయ్ ఐని ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్టార్నెత్ కంపెనీ. ఈ కంపెనీ నెదర్లాండ్స్కి చెందినటువంటి కంపెనీ. ఆ కంపెనీ ప్రతినిధులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఏపీ మున్సిపల్ మినిస్టర్ నారాయణతో భేటీ అయ్యారు. వాళ్ళు అమరావతి ఐ నిర్మించడం పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి టెండర్స్ ప్రొసీజర్లో ఉన్నాయి. దాదాపు 170 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనులకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ పిలిచింది. ఇందులో అమరావతి ఐ అనేది ఒక జైంట్ వీల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటైతే దాని చుట్టుపక్కల 5 ఎకరాల్లో అభివృద్ధి చేసేటువంటి పర్యాటక టూరిజం ప్రాజెక్ట్ కింద దీన్ని చేశారు. మొత్తం కలిపి చూస్తే కనుక 170 కోట్ల రూపాయలు, 160 నుంచి 170 కోట్ల రూపాయల వరకు అంచనా వ్యయంతో దీన్ని మొదలు పెడుతుంది. ఇప్పుడు స్టార్నెత్ కంపెనీ డైరెక్ట్గా వచ్చి నారాయణ గారితో భేటీ అయింది. సో ఈ స్టార్నెత్ కంపెనీ యాక్చువల్గా దీని పేరు స్టార్నెట్ అని చెప్పని రాస్తున్నారు. బట్ వాస్తవం ఏంటంటే స్టార్నెత్ అనమాట. ఇది స్టార్నెత్ ఇంజనీరింగ్ కంపెనీ. ఇది మినిస్టర్ నారాయణ చేసినటువంటి ట్వీట్ సారాంశము. దానికి సంబంధించి వాళ్ళ భేటీకి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా వచ్చినాయి. అమరావతి ఐ ప్రాజెక్టు గురించి ఈయన స్మిత్స్ ఈ కంపెనీ చైర్పర్సన్, అలానే ఎండి జామా వీళ్ళిద్దరూ కలిసి నారాయణ గారితో భేటీ అయ్యారు. అమరావతి ఐ ప్రాజెక్టు పైన వాళ్ళ అంచనాలను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గాల్ని డిస్కస్ చేశారు. ఆల్రెడీ లండన్ ఐ, దుబాయ్ ఐ ఎస్టాబ్లిష్ చేసినటువంటి టీం కాబట్టి ఈ భారీ జైంట్ వీల్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మంత్రి గారు చేసినటువంటి ట్వీట్లో ఉన్న ముఖ్యాంశాలను మనం చూసినా కానీ ఇక్కడ హ్యావింగ్ డెలివర్డ్ ఐకానిక్ జైంట్ వీల్ ప్రాజెక్ట్స్ అక్రాస్ సెవరల్ కంట్రీస్ లైక్ కంపెనీ ఇంప్రెస్డ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ పార్ట్నరింగ్ ఆన్ ద ల్యాండ్మార్క్ ఇనిషియేటివ్. అమరావతి ఐ ప్రాజెక్టు మీద వీళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్విసేజ్డ్ ఇండియాస్ లార్జెస్ట్ జైంట్ వీల్ ద అమరావతి ఐ విల్ స్ట్రెంగ్థెన్ అమరావతిస్ గ్లోబల్ ఐడెంటిటీ, ఎన్హాన్స్ ఇట్స్ టూరిజం అప్పీల్. అలానే అండ్ ఎమర్జ్ యాజ్ ఏ సిగ్నేచర్ ల్యాండ్ మార్క్ ఫర్ ద క్యాపిటల్ సిటీ. ఇది మంత్రి గారి ఆలోచన. అయితే వీళ్ళు డిస్కస్ చేసినటువంటి అంశాల్లో కొన్ని క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుద్దనేటువంటి ఆలోచనతోనే ఈ స్టార్నెత్ కంపెనీ ఏపీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది. ప్రపోజ్డ్ అలాంగ్ ద పిక్చర్, ఇది బ్యాంక్స్ ఆఫ్ రివర్, కృష్ణా రివర్ ఒడ్డున ఈ టైప్లో. ఇది ఒకటి మనం ఒకసారి చూడాల్సింది ఏంటంటే అసలు ఈ స్టార్నెత్ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డును కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. ఇది స్టార్నెత్ అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళు ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నారు, న్యూయార్క్, దుబాయ్, అలానే ఈ కంపెనీ హిస్టరీ కూడా అనమాట. ఎక్సలెన్స్ త్రూ ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్. స్టార్నెత్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ కంపెనీ స్పెషలైజ్డ్ ఇన్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జైంట్ అబ్జర్వేషన్ వీల్స్ అండ్ స్ట్రక్చర్స్. ఇది ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఒక విధంగా ఈ జైంట్ వీల్ కాన్సెప్ట్స్ని డెవలప్ చేసినటువంటి వాటిలో ప్రముఖమైనటువంటి సంస్థగా మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఇందులో ప్రజెంటేషన్ చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి న్యూస్ ఇందులో పెట్టారు. ఇది ఐన్ దుబాయ్, అంటే దుబాయ్ ఐ అంటారు అనమాట. ఈ ఐన్ దుబాయ్ వీల్ మోర్ దాన్ ఏ హాఫ్ కంప్లీట్, ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్న దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా టూరిజం ప్రాజెక్ట్స్లో చాలా ముఖ్యమైనటువంటి భాగాలు అవుతాయి. న్యూయార్క్లో ఉన్నటువంటి స్టేటస్ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అమరావతిలో ప్రధానంగా ఇక్కడ మనం చూద్దాం ఆపరేషన్స్లో ఉన్నటువంటి వీల్స్ ఏమున్నాయి అనేది కూడా ఇందులో చూపించారు అనమాట. సో ఒక ఎక్స్పర్ట్ కంపెనీ, దీన్ని మనం తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఇది లోకల్ బ్రాండ్ని తీసుకొచ్చినటువంటి కంపెనీ అయితే కాదు. వీళ్ళు చూపిస్తున్నటువంటి ఆసక్తి ప్రకారం చూస్తే బహుశా అతి త్వరలోనే టెండర్స్ ఫైనల్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీన్స్ దీన్ని హ్యాండిల్ చేస్తుంది ఏజీఐసీఎల్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాండిల్ చేస్తుంది. టెండర్స్ టైము ఈ నెలాఖరికి అయిపోతుంది. సో బహుశా స్టార్నెత్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఎక్స్పీరియన్స్, ఈ యూనిక్నెస్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా అవకాశం కల్పించవచ్చు. సో ఆ అంశాలపైనే మంత్రితో చర్చించి ఉండొచ్చు. మంత్రి చేసినటువంటి ట్వీట్ ఆధారంగా చూస్తే కనుక త్వరలోనే ఈ ఎండార్స్మెంట్, అమరావతి ఐ కన్స్ట్రక్షన్ ఎండార్స్మెంట్ జరగవచ్చు. దీనికి ఎందుకంటే ఒక ఏడాది మాత్రమే సమయం పెట్టుకున్నారు. ఏడాదిలోగా ఈ జైంట్ వీల్ కంప్లీట్ అవ్వాలి. దాంతోపాటు ప్యారల్గా ఆ పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల ల్యాండ్లో
వివిధ రకాల రిసార్ట్స్ తరహాలో కల్చర్ అంటే రెస్టారెంట్స్ కానీ అక్కడికి వచ్చేటువంటి రిక్రియేషన్ జోన్ లాగా దాన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగిస్తారు. రెండు కూడా ప్యారలల్గా జరుగుతాయి. ఎగ్జాక్ట్గా పవిత్ర సంగమంకి అవతల అంటే కృష్ణానదికి అవతల వైపు భవానీ ఐలాండ్కి కొంచెం పక్కగా వస్తుంది ఈ ఏరియా. ఇటు అమరావతికి అటు విజయవాడ నగరానికి రెండింటికి కూడా మిడిల్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. సో మంచి బూస్టింగ్ లొకేషన్ అవుతుంది అనేటువంటి అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ అమరావతి ఐ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే అంటే స్టార్నెట్ కంపెనీ కనుక ఇన్వాల్వ్ అయితే అనుకున్న టైంకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని ఏపీ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. మంత్రి చేసినటువంటి ట్వీట్ ఆధారంగా చూస్తే కనుక స్టార్నెట్ బహుశా ఈ అమరావతి ఐ ప్రాజెక్ట్ని టేకప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.